ఓం శ్రీమాత్రే నమః. మన సనాతన ధర్మంలో భారతీయతకు ప్రతీక కుంకుమ. అయితే ఆ కుంకుమ యొక్క మహిమను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్తికుల ముఖంపై చెరగని ఆస్తి కుంకుమ. నుదుటిపై ఎర్రటి కుంకుమ పెట్టుకోవటం అనేది వేల సంవత్సరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. గతంలో హిందువుల్లో ఏ కులం వారైనా సరే నుదుటిపై కుంకుమ లేకుండా బయటికి రావటం చాలా అరుదు. ప్రత్యేకంగా శైవులు, వైష్ణవులు అయితే కుంకుమ లేదా తిలకం ధరించటం తమ ధర్మంగా భావించేవారట. ఆ రోజుల్లో కుంకుమ కేవలం ఆచారం మాత్రమే కాదు, అది భక్తికి గుర్తు. అది ఒక భారతీయతకు గుర్తు. అది ఆస్తికత్వానికి చిహ్నం. నుదుటిపై కుంకుమ అసలు ఎందుకు పెడతారు? మన శరీరంలో రెండు ముఖ్యమైన నాడులు ఉంటాయి, ఇడ నాడి, పింగళ నాడి. ఈ రెండు నాడులు నుదుటి మధ్యలో కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని యోగ శాస్త్రంలో సుషుమ్న నాడి, ఆజ్ఞాచక్రం అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో కుంకుమ, గంధం, విభూది ధరించటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండడానికి, ఆలోచనలకు స్థిరత్వం రావటానికి సహాయపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎరుపు రంగు ప్రత్యేకత. మనం ఎక్కువగా కుంకుమ అంటే ఎరుపు రంగునే ధరిస్తాం కదా. అయితే ఆ ఎరుపు రంగుకే ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సృష్టిలో మొదటి రంగు ఎరుపు అని చెబుతారు. అందుకే కుంకుమ ఎర్రగా ఉంటుంది. ఎరుపు రంగు సూచించేది శక్తి, ధైర్యం, త్యాగం, లక్ష్మి కటాక్షం. స్త్రీలకు కుంకుమ అంటే సౌభాగ్యం, గౌరవం, కుటుంబ శ్రేయస్సు. పురుషులకు కుంకుమ అంటే ధార్మికత, ఆస్తికత్వం, పవిత్రత. కుంకుమ భారతీయతకు చిహ్నం లాంటిది. దూరదర్శన్లో బధిరుల వార్తలు చూసేవాళ్ళు గమనించి ఉంటారు. ఇండియా అని చెప్పినప్పుడు ఆ న్యూస్ రీడర్ నుదుటి మధ్యను చూపిస్తారు. అంటే దానికి అర్థం భారతదేశం మరియు కుంకుమ మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుందట. అది ఇప్పటి పరిస్థితి ఏమంటే ఈ మధ్య కాలంలో చాలామంది పురుషులు కుంకుమ పెట్టుకోవటం మానేశారు. కొంతమంది మహిళలు కూడా మానేస్తున్నారు. ఇది మన సంప్రదాయం నుంచి మనల్ని దూరం చేసే ప్రమాదం ఉంది. మన సంప్రదాయం మనమే కాపాడుకోవాలి. కుంకుమ అనేది కేవలం బొట్టు కాదు, అది మన సంస్కృతి, అది మన ఆధ్యాత్మికత, అది మన భారతీయత. మీరు కూడా నుదుటిపై కుంకుమ పెట్టుకుంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ పోస్టును తప్పకుండా విని కుంకుమ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మన సంప్రదాయాన్ని మనమే కాపాడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.